ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దైవజనులారా, సంఘ బిడ్డలారా, అందరికీ పేరు పేరున నా వందనాలు. వేదిక పొందిన దైవజనులందరికీ పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత అద్భుతమైన మందిరాన్ని పొందినటువంటి స్థానిక సంఘానికి, సంఘ కాపరికి, కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఇదేమీ చిన్న చితక దీవెన కాదు, చాలా పెద్ద ఆశీర్వాదం. హల్లెలూయా. మరి రాబో దినాల్లో ఈ మాట బాగా సీరియస్గా తీసుకోండి, మీ డైరీలో బైబిల్లో రాసుకోండి. కొంతమంది బిడ్డలు సహాయపడుట వలన ఈరోజు మీకు ఇంత సంతోషం కలిగింది. ఇలా మందిరాలు కావాలని ఏడ్చే సేవకులు ఇంకా వేలల్లోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకెక్కువ ఉండొచ్చు. మీరు దీవించబడి ఆశీర్వదించబడి వర్ధిల్లి మీరు కూడా ఎవరికైనా మందిరం కట్టించే స్థాయికి రావాలి. అప్పుడు ఈ సంతోషం వారికి కూడా కలిగించిన వాళ్ళు అవుతారు. దేవుని కృపలో నేను చాలా సంవత్సరాలు చెట్ల కింద, విశ్వాసుల ఇళ్ళ అరుగుల మీద కొన్ని సంవత్సరాలు ఆదివారపు ఆరాధనలు పెట్టుకున్నాను. ఎంత దుఃఖంగా ఉండేదంటే, ఏ విశ్వాస ఇంట్లో అయితే ఆదివారపు ఆరాధన జరిగేదో ఉదయం 8 గంటలకు వెళ్ళేవాళ్ళం. 9ంటికి ప్రార్థన కాబట్టి గంట ముందు అన్నీ సర్దుకోవడానికి. మేము వెళితే ఆ ఇల్లు తాళం వేసి ఉండేది. ఒక్కొక్కసారి, అన్నిసార్లు కాదు. మేము ఫోన్ చేస్తే ఊరు వెళ్ళాం పాస్టర్ గారు అని చెప్పేవాళ్ళు. ఆ ఒక్క ముందు చెబితే ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రోడ్డు మీద నిలబడి ఏడ్చేవాళ్ళం. ప్రభు, ఇప్పుడు ప్రార్థన ఎక్కడ పెట్టుకోవాలి? మేము వచ్చినది వీళ్ళు ప్రార్థన లేదా అని అడుగుతూ ఉంటే, వీళ్ళు ఎక్కడా అని అడుగుతూ ఉంటే చాలా ఏడుపు వచ్చేది. బాగా ఏడ్చి ప్రార్థనలు చేసుకునేవాళ్ళం. ఒక మందిరం మాకు కావాలి ప్రభువా, సంఘంగా కూడుకోవడానికి. సంఘం ఇచ్చావు కానీ మందిరం లేదయ్యా అని పిచ్చి పట్టినట్లుగా ఏడ్చేవాళ్ళం. ప్రభు మందిరం ఇచ్చిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి కూడా నోరు పెగలనంత దుఃఖం వచ్చింది నాకు. మందిరం పొందుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో బాగా అనుభవించినోని. అన్నం రుచి తెలుసు కానీ బాగా ఆకలి తింటే ఎక్కువ రుచి అనిపిస్తుంది కదా. సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒక మందిరం ప్రభు ఇచ్చారు. కేవలం దేవుని మహిమ కొరకే చెబుతున్నాను. ఆ మందిరం ప్రభు నాకు ఇచ్చాక, మందిరం పొందుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందా అనిపించి, మందిరం లేక నాలాగ ఇళ్ళ మీద, అరుగుల మీద, చెట్ల కింద ప్రార్థనలు పెట్టుకునే సేవకుల్లో నన్ను అడిగిన వాళ్ళని ఎప్పుడు నేను పట్టించుకోలేదు. కానీ దేవుడు నాకు ఎవరినైతే చూపించాడో, ప్రేరేపించాడో అలాంటి వాళ్ళకి చాలా మందిరాలు కట్టి పెట్టాను. అందుకనే ఆ మాట నీకు చెబుతున్నా. ఇవాళ నుంచి నీకు మందిరం కట్టబడటంలో సహాయపడిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అక్కడితో ఆపకుండా మందిరం కొరకు అల్లాడిపోతున్న సేవకుల్ని నేను కూడా ఒక రోజున వాళ్ళకి దీవెనగా మారాలయ్యా, అంతగా నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే మాత్రం ఈ పని చేసి పెడతా అని దేవునికి ఇవ్వాలి. మాట ఇచ్చేసి దేవుడు మేమందరం ఆమెను నేతాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంత అద్భుతమైనటువంటి మందిరాన్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎజ్రా అంటాడే, మందిరానికి ఆ పనులు ప్రారంభిస్తేనట పూర్వపు మందిరము ఎరిగిన ప్రజలు బాగా ఏడ్చారట. అసలు ఆ మందిరం గొడవేమి తెలియని కొత్త తరం
అయి భలే భలే మాకు మందిరం వచ్చిందని బాగా అరిచారంట. ఏది ఏడుపో ఏది అరుపో అర్థం కాలేదు, కానీ శబ్దం దూరానికి వినబడిందని రాశాడు ఎజ్రా కదండి. చక్కని మందిరాన్ని చూస్తున్న వారు ఉన్నారు, శూన్యములో బురదలో గోతులో నిలబడి ప్రార్థన చేసిన వాళ్ళం కూడా ఉన్నాం. కనుక ఇంతమంది కలిసినటువంటి దుఃఖారావము ఆనంద జయధ్వనులు సమ్మిళితమై దేవుణ్ణి ఆరాధించే ఒక చక్కని కూడిక ఇది. ఇలాంటి కూడికలో తనకెవరెవరు ఉపయోగపడ్డారో, మేలు చేశారో, సహకరించారో వారెవరిని మర్చిపోకుండా కృతజ్ఞతలు చెల్లించడం మంచిగా అనిపించింది. అది అత్యవసరమైన క్రైస్తవ లక్షణం. నేను ఎప్పుడు 2 చెప్తాను నా ఉపదేశంలో. పశ్చాత్తాపడ్డప్పుడు దేవునికి మనుషులకు కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే దేవునికి విరోధంగా చేసిన పాపాలు ఉంటాయి, మనుషులను బాధ పెట్టిన సందర్భాలు ఉంటాయి. దేవుడికి మాత్రం చెప్తే ఎట్లా, నువ్వు అన్నంత గాయపరిచి వానికి కూడా సారి చెప్పాలి. అట్లాగే థ్యాంక్స్ చెప్పినప్పుడు కూడా దేవుడికి చెప్పాలి, మేలు చేసినోడికి కూడా చెప్పాలి. ఈ 2 అనుబంధంగా చెప్తాను నేను ఎప్పుడైనా. సారీ చెప్తే దేవుడికి చెప్పాలి, మనిషికి కూడా చెప్పాలి. థ్యాంక్స్ చెప్తే దేవుడికి చెప్పాలి. కనుక కృతజ్ఞత అన్నది క్రైస్తవ హృదయ భాష అయి ఉండాలి. ఇలాంటి చక్కని లక్షణాన్ని కలిగి ఉన్నందుకు నేను ప్రభువుని స్తుతిస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇది క్రైస్తవులం కలిగి ఉండాల్సిన ఒక స్వభావం. ఆయా ప్రాంతాల ఐఎఫ్జేల నుండి కదిలి వచ్చిన దైవజనులందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఆంధ్ర ప్రాంతపు ఐఎఫ్జేలన్నీ విశాఖ, విజయనగరం మొదలుకొని నెల్లూరు, అనంతపురం వరకు అన్ని ఐఎఫ్జేలు విజయవాడ నగరములో కలిసి ఐఎఫ్జే 11 వార్షికోత్సవ వేడుకలో ఒక పెద్ద ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దానికి ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం. కనుక ఆయా ఐఎఫ్జేల నుండి, ప్రతి ఐఎఫ్జే నుండి కూడా దైవజనులు కదలి రావాలని నేను ప్రభువు పేరట నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఐఎఫ్జే దైవజనులు ఇది మీ వ్యక్తిగత బాధ్యతగా భావించి ఈ ఆహ్వానాన్ని అందరికీ తెలియపరచాలని నేను మనవి చేస్తున్నాను. మీ గ్రూప్స్లో బహుశా ఈ రాత్రికల్లా నేను దాన్ని పోస్ట్ చేస్తాను. దాన్ని విస్తృతంగా మీరు అన్ని ప్రాంతాలకి చేర్చాలని ప్రతి ఐఎఫ్జే సభ్యున్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి నేను త్వరగా ఇక్కడికి వచ్చేయాలన్న ఉద్దేశంతో ఖమ్మం, విజయవాడ అత్యంత ఖరీదైన టికెట్ కొనుక్కొని వచ్చాను. మోడీ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు ఎక్కాను. ఖమ్మానికి, విజయవాడకి 1100 టికెట్ సార్. అయినా నా జీవితంలో ఏ కార్యక్రమానికి ఆలస్యం వెళ్ళటం నాకు అలవాట్లేదు కనుక నిన్న ఇల్లందు దగ్గర కారేపల్లిలో పరిచయం ముగించుకొని రాత్రి సభానంతరం ఖమ్మం చేరుకొని మళ్ళీ ఉదయాన్నే 7:40కి ట్రైన్ అయితే 7ంటికి సిద్ధపడిపోయి వస్తే అన్ని ట్రైన్లను పక్కన పెట్టి దీన్ని వదులుతారు. దీనికి అంత ప్రాధాన్యత, ఎందుకంటే మోడీ గారి మానస పుత్రిక, దానికి అంత ప్రాధాన్యత ఉంటుంది, అంత రేటు కూడా ఉంటుంది దేశరక్తం నుంచి. అట్ట చేస్తే కేవలం 1:10 నిమిషాలు లేటుగా వచ్చింది ఆ ట్రైన్. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కరెంటు పోయి కొంత సమయం, అట్లా రకరకాల కారణాలతో ఇంకా
ప్రసంగ పరిచర్య ప్రారంభించక ముందు 1 గంట అయింది టైము. కనుక కూటం పెట్టుకున్న పెద్ద మనిషి ఏం కాదు పర్లేదు చెప్పు అన్నట్టుగానే చూస్తున్నాడు నా ఇంకా. కానీ మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా ప్రభువా నీ చిత్తమైతే దాసుని కంట్రోల్ చేయనాయన అనే యథార్థ హృదయపూర్వక ప్రార్థనలు చేస్తుండవచ్చును. దేవుడు మీ ప్రార్థనలు కొంత, ఆయన భారాన్ని కొంత ఆమోదించాలని కోరుకుంటున్నాను. మరి ఇది ఆలయ ప్రతిష్ట గనుక ప్రతిష్టారాధనలో కీలకం కానుక సమర్పణ. ప్రతిష్టారాధనలో సమర్పణ లేని ప్రతిష్ఠ ఏముంటుంది? ఒక స్తుతి ఆరాధన చేసి వాక్య పరిచర్య చెప్పాలి, అది వరుస కార్యక్రమంలో విధానం. ఆలయ ప్రతిష్ఠ కనుక కానుక సమర్పణ చేయాలి. ఒక ఆరాధన, ఒక ప్రసంగం, ఒక కానుక సమర్పణ పాట, ఇన్ని చెప్తాకి కోట మీద అప్పుడే 1 గంట అయిపోయింది. అందుకే నేను పల్లవి 1, 2 శరణాలు పాడతాను. ఎవరో ఒకరు అద్భుతంగా చురుగ్గా సమర్పించుకొని ఈ భయంకరమైన స్వరమును ప్రజలు భరించలేని స్థితి రాకముందే కానుక పరిచర్య ముగించండి. అది సమర్పణతో కూడింది కనుక ఆరాధన సంపూర్ణమైపోయినట్టు అవుద్ది. నాయన సిద్ధపరచబడ్డ యవనస్తులేరి నిమిషాల్లో ఏర్పాటు చేయి. హల్లెలూయా. అదిగో పీటర్ గారు నెక్లెస్ని కవర్ ఎత్తున్నాడు చూడు. నాన్న నాకు ఈ స్కేళ్ళు ఇవన్నీ రావు, ఎట్టకట్ట నువ్వే కాపాడు. దేవునికి స్తోత్రం. నీ మందిరం ప్రార్థనా మందిరం, నీ తేజో మహిమ నిలచు స్థలం మాకెంతో క్షేమకరం. నీ మందిరం ప్రార్థనా మందిరం, నీ తేజో మహిమ నిలచు స్థలం మాకెంతో క్షేమకరం. నీ మందిరం, నీ మందిరములో నిలచునట్లు నీవేర్పరచుకొను వారు ధన్యులు. నీ మందిరములో నిలచునట్లు నీవేర్పరచుకొను వారు ధన్యులు. నీ మందిరములో నే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నీ మందిరములో నే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నీ మందిరం ప్రార్థనా మందిరం, నీ తేజో మహిమ నిలచు స్థలం మాకెంతో క్షేమకరం. నీ మందిరం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. నీ మందిరం ప్రార్థనా మందిరం, నీ తేజో మహిమ నిలచు స్థలం నాకెంతో క్షేమకరం. నీ మందిరం
తేజో మహిమనిలచు స్థలం మాకెంతో క్షేమకరం. నీ మందిరం ప్రార్థనా మందిరం. నీ తేజో మహిమనిలచు స్థలం మాకెంతో క్షేమకరం. నీ మందిరం. హల్లెలూయా. అర్పించబడ్డ కానుకలన్నీ అంగీకరించబడి ఆశీర్వాదకరమగునట్లుగా, ప్రజలను దీవించబడినట్లుగా వచ్చిన మాట ప్రార్థన చేసి వాక్య ధ్యానానికి వెళదాం. కృపగల దేవుని ఆత్మ మనందరినీ దర్శించునుగాక. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, మందిరమును ప్రతిష్ఠించి, ప్రతి గదిని ప్రతిష్ఠించి, కరుణాపీఠమును ప్రతిష్ఠించి, మీ దాసుల శుభవచనములను వినిపింపచేసి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ నీ మందిరములో నిన్ను గణపరచు కృపను మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. మా స్తుతులను, ప్రతి అర్పణను అంగీకరించి మీ హృదయములో మా కొరకు ఉద్దేశించిన ఉపదేశమునిచ్చి మహిమగల రాకడకు మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఓపిక చేసుకొని నాకు శక్తివంతమైన స్తోత్రం చెప్పండి యేసయ్యకి. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయం 13వ వచనాన్ని చదివి మనము ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 60:13. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాద స్థలమును మహిమపరచెదను. ఆమేన్. 2026వ సంవత్సరానికి గాను ఐఎఫ్జే కుటుంబం అంతటికి ప్రభు అనుగ్రహించిన గొప్ప వాగ్దానం, నేను నా పాద స్థలమును మహిమపరచెదను. మంచిగా ఆమేనండి. పాదస్థలము అనగా దేవుని మందిరమేనని కొత్తగా వివరించనక్కర్లేదు. దేవుడట మందిరాలు కూల్చబడుతున్నా, కాల్చబడుతున్నా, ఆటంకపరచబడుతున్నా, తీవ్ర ఆటంకములు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కడవరి కాలములో ఒక పట్టాన జీర్ణించుకోలేని, విశ్వాసము సరిపోని, సంఘర్షణకు గురయ్యే ఒక వాగ్దానమును ప్రభువు చేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే, I will make the place of my feet glorious. నేను నా పాద స్థలమును మహిమపరచుదును. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని మందిరములు అవి భౌతికమైనవి కూడా ఆత్మ సంబంధమైన మందిరములతో పాటు భౌతికమైనవి కూడా ఘనపరచబడే ఒక కాలంలో మనం ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. ఇదొక ప్రవచనాత్మకమైన వాగ్దానముగా మీరు తీసుకోమని మనవి చేస్తున్నాను. మందిరాలు కట్టుకోవడానికి కానీ, కట్టబడిన మందిరాలలో ఆరాధనలు చేసుకోవడానికి కానీ ఎంతో పోరాటం ఎదుర్కొనుచున్న దైవ సేవకులారా, సంఘములారా, దేవుని వాక్య ఆధారిత వాగ్దానమును ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట తెలియపరుస్తున్న, మరలా జ్ఞాపకం చేస్తున్న మాట, నేను నా పాద స్థలమును మహిమపరచుదును. ప్రభు మాట్లాడుతున్న విషయములలో అంత్య దినములలో నా మందిర పర్వతమును మిగతా పర్వతములంటికంటే ఎత్తుగా, హెచ్చుగా చేస్తానని వాగ్దానం చేసినది కూడా భౌతికముగా యెరూషలేము దేవాలయానికి వర్తించే మాట నిజమే, కానీ ఆత్మ సంబంధంగా కూడా మిగతా అన్ని ఔన్నత్యముల కంటే
దేవుని సంఘము, దేవుని మందిరం యొక్క స్థాయిని ఈ కడవరి దినంలో దేవుడు పెంచబోతున్నాడు. మీరంటారు, బహుశా పాస్టర్ గారు జరుగుతున్న వ్యతిరేకతలకు, కష్టాలకు, పరిస్థితులకు మీరు చెప్తున్న వాగ్దానానికి సంబంధం లేదు అని. నేను అంటాను, పాత నిబంధన సంఘ చరిత్రను మొదలుకొని క్రొత్త నిబంధన సంఘ కాలాల వరకు మీరు చూస్తే ఎక్కడ ఒక మహిమగల సంఘముగా దేవుని కార్యాలు నిరూపించబడినా అది భయంకరమైన శ్రమల మధ్యలోనే అని జ్ఞాపకం చేసుకోండి. ఒక దైవజనుడు ఘనపరచబడిన, దేవుని మహిమను నిరూపించే స్థాయిలోకి వచ్చిన ఒక సేవ, ఒక సంఘం, ఒక పరిచర్య మహిమగల స్థాయిలోకి వచ్చిన అది సుఖానుభవాలలో, పొగడ్తల మధ్యలో రాలేదు, కానీ శ్రమానుభవాల మధ్యలోనే వచ్చిందనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రెండు విషయాలు పదే పదే మీకు గుర్తు చేస్తున్నాను. ఒకటి, ఈ భౌతిక మందిరమైన, ఈ ఆత్మ సంబంధమైన మందిరమైన మందిరములను మహిమ పరిచేదును అనే ఒక స్థిరమైన వాగ్దానాన్ని దేవుడు తన వాక్యము ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రజలారా, దేవుని సేవకులారా, ఈ ప్రవచనాత్మకమైన వాగ్దానమును ధైర్యముగా చేపట్టి విశ్వాసపు అడుగులు ముందుకు వేయగలరని నేను క్రీస్తు యొక్క ఆత్మ నన్ను బలవంతము చేస్తూ ఉండడాన్ని బట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. నిశ్చయముగా దేవుడు మన విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. మన నోటి ఒప్పుకోలుకు ఆమేనని చెప్తాడు. మన కొరకు ఆకాశపు ద్వారములు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరము మహిమపరచబడటం అంటే మనమే మందిరం గనక మనము మహిమపరచబడతామని నేను డిసెంబర్ 31 నేటి నూతన సంవత్సరం అడుగుపెట్టిన తొలి క్షణం నుండి ప్రకటిస్తూనే వస్తున్నాను. వినని వారి కోసం మరలా చెబుతున్నాను. మహిమ దేవుడికి కదా, మనిషికి అంటున్నాడు ఏమిటి, వీడికి ఏమైనా పిచ్చి పెట్టిందా అనే సందేహం మీకు రావచ్చు. ఇప్పటికే కొన్ని వందల సార్లు చెప్పినా మళ్ళీ చెబుతున్నాను. మనము దేవునికి ఆరోపించే మహిమ వేరు, దేవుడు మనకు అనుగ్రహించే మహిమ వేరు. రెండు ఒకటనుకొని కంగారు పడి మీరు నాలుగు గొరుకొని అందరూ తప్పులో పడ్డట్టుగా మీరు తిప్పలు పడొద్దని మనవి చేస్తున్నాను. పదే పదే మనము దేవునికి ఆరోపించే మహిమ వేరు, దేవుడు సంఘానికి ఇచ్చే మహిమ వేరు. సంఘము మహిమ గల సంఘంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మరి చిన్న సంఘం, పేద సంఘం, భేద సంఘం లాంటి అమాయక పదాలు బైబిల్లో లేవు. సంఘము మహిమ గల సంఘం. సంఘము యొక్క మహిమ రేంజ్ ఏంటిని మీరు అడుగుతారా? సంఘపు రేంజ్ ఏంటి తెలుసా? దాని మహిమ స్థానం ఏంటి తెలుసా? పాతాళ లోక గౌరులు దాని ఎదుట నిలువజాలవు. The gates of hell shall not prevail before the church. అది సంఘానికి ఇవ్వబడ్డ మహిమ. పాత నిబంధన సంఘమునికి ఇచ్చిన కృప కంటే నూతన నిబంధన సంఘానికి దేవుడు ఎక్కువ కృపే ఇచ్చాడు. మీరు కాదంటారా? వామ్మో, మీ మౌనం నశించునుగాక. ఇంత దుర్మార్గ వికృతమైన మౌనమును భరించగల సామర్థ్యం నాకు లేదు. పాత నిబంధన సంఘము కంటే నూతన నిబంధన సంఘానికి దేవుడు ఎక్కువ కృపించాడు అన్నాను. మీరేమో ఏంది రకం మోస్తుంది ఏందా బాయ్? అమ్మో అధ్యక్ష ఏంటంటావు? మో సరే, పడితే విశ్వాసం వేళ్లతో పెళ్ళగింపబడునుగాక, నూతన విశ్వాసము ప్రోధి చేయబడునుగాక, ఉన్న విశ్వాసం బలపరచబడునుగాక. ఇప్పుడు మనకేంటంటే మనకు గాక అని వినపడాలి. చివర అది వినపడితే మనకు ట్యూన్ అయి ఉంటుంది. గాకకు ట్యూన్ అయి ఉంటాం కనుక గాక అనగా ఆమేన్. అది ఏం గాక అనేది కూడా ఇక అవసరం. గాక మనం పూర్తిగా ఆత్మకు ట్యూన్ అయిపోవాలి, గాక కాదు. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రియులారా, పాత నిబంధన సంఘములో దేవుడు తన ప్రజలను సముద్రము మధ్య 6 నెలలు నడిపించాడు. కొత్త నిబంధన సంఘాన్ని సముద్రం మీద నడిపించాడు. మంచిగా యేసు రక్తమే జై. హల్లెలూయా. పాత నిబంధన సంఘములో ఆయా సమయములలో ఆయా వ్యక్తుల మీదకి పరిశుద్ధాత్మ రాగా వాళ్ళు ప్రవచించడమో వాడబడటమో చేసేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోతుండేవాడు. క్రొత్త నిబంధన
సదాకాలము మనతో ఉండిపోవటానికి దిగి వచ్చేసాడు. పాత నిబంధన సంఘము కొరకు మన్నాను కురిపించాడు. కొత్త నిబంధన సంఘం కొరకు తానే జీవాహారంగా దిగి వచ్చాడు. పాత నిబంధన సంఘం కొరకు పస్కా పశువుగా ఒక గొర్రెపిల్ల వధించబడింది. కొత్త నిబంధన సంఘం కొరకు తాను వధించబడ్డాడు. స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. పాత నిబంధన సంఘములో ప్రత్యక్ష గుడారం మీదకి మహిమ వస్తే పాలెములో ప్రజలు చూసి ఆహా దేవుడు దిగి వచ్చాడు ఆనందపడేవారు. కొత్త నిబంధన సంఘములో అక్షర జ్ఞానము కూడా లేని తన ప్రజల మీదకి ఆ ప్రచండమైన మహిమ దిగిదాకా ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, నూతన నిబంధన సంఘానికి దేవుడు ఖచ్చితంగా ఎక్కువ కృపే. ప్రవచన గ్రంథములు ఏమని రాశారు? మునుపటి మందిరము కంటే కడపటి మందిరం యొక్క మహిమ. కడపటి మందిరం అనేది ఆయన ఉద్దేశంలో కొత్త నిబంధన సంఘం గురించే కదా. నాకు ఎక్కువ బాధ కలిగేది ఏంటిదంటే, దేవుడు అద్భుతములు చేస్తాడు అని చెప్పడానికి కొత్త నిబంధన సంఘం, నేటి సంఘం కూడా ఎర్ర సముద్రమో మన్నాయో ఈ పట్టుకునే ఉంది. ఇంకా వాటికి మించిన కొత్త నిబంధన సంఘంలో అపోస్తలుల కాలంలో జరిగాయి. దానికి మించిన ఇప్పుడు జరగాలి. కానీ ఇంకా అక్కడే ఉంది బండి. అద్భుతం పేరు చేత మరి ప్రియులారా, మరి మన పితరులను చూచినట్లయితే ఎందుకు చూడాలి? పద్దాక అపోస్తల కార్యం ఉంటుండగా చూడద్దంట్లా. నెక్స్ట్ పేజీ ఉందిగా, ఇంకా ఫస్ట్ పేజీ ఏంటంట? అపోస్తల కార్యాలు మా ఫైతంలో రూలు. ప్రతి రాత్రి ఫైతం ప్రేయర్లో అపోస్తల కార్యమే చదవాలి. ఉదయం చాలా పెద్ద లిస్టు బోల్డ్ ఉంటుంది. అవన్నీ చదివితే కానీ ఉదయం స్తోత్ర ప్రార్థన పూర్తవద్దు. అంతు పొంతు లేకుండా చదవాలి ఒక్కొక్కడు. కానీ ప్రతి రాత్రి ప్రార్థనలో మాత్రం అపోస్తల కార్యమే. అపోస్తలుల కార్యములలో ఉన్నంత పట్టు ఇంకా దేని మీద ఉండకూడదు పిల్లలకన్నది నా కసి. ఎలా ఉంటుందంటే కొంతకాలం టైం ఇస్తాను పిల్లలకి అంతే. ఆ తర్వాత అరే 16 అధ్యాయాలు ఏంట్రా అంటాను. అజ్జిత్ అన్నాడంటే ఆడికి మరి స్తోత్రం. ఈ దినమును ఉపవాసం ఉండమని ప్రభువు ప్రేరేపించుచున్నాడు. కథం అయిపోయింది ఆడి పని. ఈడిచి కొడితే 28 అధ్యాయాలండి. ఇన్ని నెలల ప్రతి రాత్రి అదే చదివేది. దానికి ఒక ఫుల్ టైం సమర్పణ ఎందుకు? మరి విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి మరి చూసుకొని మొరవాలి, చెప్పుకొని ఆడవాలి. ఎందుకన్నాడు? కనుక సంగమా, నూతన నిబంధన కార్యములను మనము చూడాలి. కొత్త నిబంధన సంఘం ఏం చేసింది తెలుసా? హలో, ఒక్కో ప్రసంగానికి 3000 బాప్తిస్మాలు, 5000 బాప్తిస్మాలు ఇచ్చింది. కొత్త నిబంధన సంఘం ఏం చేసింది తెలుసా? దేవుని బిడ్డలారా, కోర్టులో ప్రసంగాలు చేసింది. కొత్త నిబంధన సంఘం మంత్ర పుస్తకాలు కాల్ చేసింది. కొత్త నిబంధన సంఘం మంత్రులకు బాప్తిస్మాలు ఇచ్చేసింది. మనం ఏంటంటే మంత్రి గారు వస్తే వాక్యం ఆఫ్ చేసి, ఆరాధన అన్ని ఆఫ్ చేసి పులకించిపోవటమే. ఏసు రక్తం ఇచ్చి తప్పు, మహాపాపం. నేను నరసాపురంలో ఒక పెళ్లి చేశాం. ఆత్మీయ తమ్ముడు ప్రసంగం చేస్తూ ఉండగా ఎమ్మెల్యే గారు వచ్చారు. గబగబా స్టేజీ దిగి కిందకి వెళ్ళిపోయి ఆ పెళ్లి కుమార్తె తండ్రి, అయ్యగారు మీరు రావడం చాలా సంతోషం, ఇంకొక గంట దాకా మీరు స్టేజ్ దగ్గర రాకూడదు, ఇక్కడ కూర్చోండి, లేకపోతే మరొకసారి మమ్మల్ని దీవించండి అంటే సరే ఓకే ఓకే వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఆ ఊరంతా టాక్ అయిపోయింది. ఎమ్మెల్యే గారితో సేమ్ మీద రాలేదు. అయ్యా మీరంటే మాకు గౌరవం, మీరు రావటం మాకు చాలా గౌరవం, చాలా కృతజ్ఞతలు, కానీ వాక్యమయ్యా అది పాట ఆపేయాలి, ప్రార్థన ఆపేయాలి, వాక్యం ఆపేయాలి, మొత్తం ఆపేయాలి. అప్పుడు దాకా నువ్వు రావాలే సయ్యా అన్నాడు, అది క్యాన్సిల్. ఇప్పుడు నువ్వు ఆగాలే సయ్యా,
ఈయన రాదా లేచయ్యా. సేవకులముగా, క్రైస్తవులుగా, సంఘంగా నాయకులను గౌరవించాలి, అధికారులకు లోబడాలి, వారి కోసం ప్రార్థనలు చేయాలి, ప్రభువు పేరట వాళ్ళని మనం దీవించాలి, వారి కోసం మానక చేతులు ఎత్తాలి. దేవుని ఆశీర్వాదం వారి మీదకి రావాలనేగా మనం ఎడిచేది. మన దేవుణ్ణే పక్కన పెడితే ఇంకేడొచ్చింది ఆశీర్వాదం? సగౌరవంగా వెతికిది గబగబా పరిగెత్తికి ఎదురెళ్ళి వారికి నమస్కారం చేసి వారిని గౌరవించడం ఎంత గొప్ప మంచి లక్షణం. అంతే గౌరవంగా దేవుడు మాట్లాడుతున్నాడయ్యా, ఒక గంట పట్టుద్దయ్యా, మీరు తమరు ఉండగలరా అంటే లేదు అనుకోవాలంటే అయ్యా మీరు వచ్చింది చాలా వందనాలయ్యా. క్రొత్త నిబంధన సంఘం గర్వంతో, పొగరుతో, అతిశయంతో బతకూడదు, కానీ మహిమతో బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అలనాటి తొలినాటి అపోస్తుల కార్యాలంటే దేవుని బిడ్డలారా పెద్ద పెద్ద క్యాంపెయిన్స్ కాదు సార్, లక్షలాది జన సమూహాలు ఒకచోట చేర్చినటువంటి వ్యవహారం కాదు. నేను ఎప్పుడో ఒక మాట అంటే ఎవరు బాధపడకండి, కానీ బైబిల్ చెప్పింది ఏంటంటే గో అండ్ ప్రీచ్, అంతేనా? అంతే ఉంది మీ బైబిల్లో. గో అండ్ ప్రీచ్ ఉందా? బ్రింగ్ అండ్ ప్రీచ్ ఉందా? నువ్వు అధ్యక్షుడు పోయిందట్టు సైలెంట్కుంటే నేను నాకు నచ్చలేదు. అది దేవునికి స్తోత్రం. మీరు వెళ్ళండి, అంతేనా? గో అండ్ ప్రీచా, బ్రింగ్ అండ్ ప్రీచా? ఆటకు 1000 రూపాయలతో తీసుకురా అంటే ఎవడు వీడు? అర్థమైందా? నీకు 500, నీకు 1000 రూపాయలు. నువ్వు పేరు నమోదు చేయించుకున్నావా? అక్కడ కౌంటర్ ఉంటుంది, రాయించుకో పేరు. బ్రింగ్ ఎవరిని తెలుసా? సంఘాన్ని, సంఘమును సమకూర్చి ఆరాధించాలి. వినండి నా భాష, సంఘమును ఆరాధించాలి. సువార్త ఆత్మలు ఎక్కడో, సువార్త అక్కడ. సువార్త కూడికలకు సమకూర్చకూడదు. మనం వెళ్ళాలి, అడవులకైనా కొండలకైనా ఏ దేశమైనా వెళ్ళాలి, నానా బాధలు పడి చెప్పేసి రావాలి. సంఘము ఖచ్చితంగా సమకూడాలి, సమాజంగా కూడుకోవాలి. మరి తేడా తెలియకుండా మొత్తం అంతా కలిపి కొట్టి కిచిడిగా మార్చే తెల కుదురుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన సాగు అయితే నీ రాకడ యొక్క సమాప్తికి నీ సూచనలు ఏమంటే 54 అధ్యాయంలో రాకడ సూచనలు ఉన్నాయి, యుగ మొత్తం కలిపి చెప్పేసి ఇదైన తర్వాత రాకడ, ఇదైన తర్వాత రాకడ, దీనికి ముందే రాకడ. అసలు అందులో రాకడవి ఉన్నాయి, యుగ సమాప్తి అని మొత్తం కలిపేసావుగా. తీర్థం తీర్థమే, ప్రసాదం ప్రసాదమే. మీరు అర్థం చేసుకోకపోతే నేనేం చేయను. దేవుడికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. వందనాలు చెప్పాను సార్, మీకు బాగా రాను కఠినమైపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక స్పష్టమైన గైడ్లైన్స్ మనకున్నాయండి బైబిల్లో. నేను పెద్దగా చదువుకోలేదు కదండి, థియాలజీ గట్రా నాకు తెలియదు. మా తమ్ముడు వాళ్ళు అంటే కొత్త గొప్ప చేశారు, కానీ నాకు అవి రావు. నన్ను ఒక మంచి దైవజనుల సెమినార్కి, వర్క్షాప్కి తీసుకెళ్ళారు. అక్కడ హౌ టు విన్ సోల్స్ అనే మీద పెద్ద వర్క్షాప్ నిర్వహించారు. ఒక్కొక్క దైవజనుడు ఆత్మలను సంపాదించుట ఎలా అనే అంశం మీద అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఏది కూడా చిన్న చితక పాయింట్ కాదు. ఇలా మనం ఆత్మ ఇలా ఇచ్చే ఆత్మలు ఇలా అయితే ఆత్మ ఇన్ని టన్నుల కొద్ది మెటీరియల్ ఇచ్చేశారు. ఇక నేను కూడా ఉన్నాను కోటలో, నాకు కూడా ఇపోతే బాగోదు అనుకున్నారు, నాకు ఇవ్వాలి ముందే అనుకున్నారు. మరి నాకు టైం ఇచ్చారు. అయ్యా ఇంత పెద్ద పెద్దోళ్ళు మాట్లాడాక నేనేం మాట్లాడాలి? అట్లా కాదురా, నువ్వు మాట్లాడు కాసేపు అని నన్ను. నేనేమన్నానంటే మరి ఇన్ని పాయింట్లు నాకు రావు, నాకు ఒకటే తెలుసు, ఇఫ్ యూ ఫాలో జీసస్ యూ విల్ బికమ్ సోల్ విన్నర్, దట్స్ ఇట్ అని చెప్పాను. నువ్వు యేసయ్యను వెంబడిస్తే ఆత్మల సంపాదకుడు అయిపోతావు అన్నాను. అదేం కనిపెట్టిన పాయింట్ కాదు, బైబిల్లో ఉంది. నన్ను వెంబడించిన మిమ్మల్ని మనుషులు పట్టుదారులుగా. నువ్వు ఆయన ఫాలో అయితే, ఆయన లైఫ్ స్టైల్ని, ఆయన ప్రీచింగ్ స్టైల్ని, ఆయన ప్రేయర్ స్టైల్, నువ్వు ఆయన ఫాలో అయితే సరిపోదు. యూ విల్ బికమ్ సోల్ విన్నర్. ఇంక పెద్ద పెద్ద తిప్పలేము లేదు. అంటే ద బ్యూటీ ఆఫ్ ద టీచింగ్ ఈజ్ బ్రింగింగ్ ద ఎసెన్స్ ఫ్రమ్ ద కాంప్లికేటెడ్ థింగ్స్ to the easier level so the people can understand.
బోధన శైలిలో ఉన్న మాధుర్యం ఏంటంటే సంక్లిష్ట విషయములను సులభగా కిరిమగునట్లుగా తేలిగ్గా చెప్పటం. అది అంతేగాని చెప్పి ఇంకింత సంక్లిష్టంగా మార్చేది అసలు ఏంది అనే పరిస్థితి. సైతాను మాట్లాడితే, సర్పం మాట్లాడితే ప్రశ్నలు వస్తాయి, పరిశుద్ధాత్మ మాట్లాడితే జవాబులు వస్తాయి. మరి ప్రసంగం తిన్నాక 4 ప్రశ్నలు మిగిలితే సర్పమేగా. ప్రభు అందరినీ కాపాడుగాక. మాట్లాడరు ఏంటండి మీరు ఎందుకన్నా మంచిదని కొంచెం ఆలోచనాపరులై సందిగ్ధావస్థలో మౌనం పాటించుతున్నారు. మీ జ్ఞానమునకు జోహార్లు. ఏకీభవించగలిగే భక్తుల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంఘము మహింపరచబడే కాలంలో ఉన్నాం సార్. ఆమేన్. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను సార్, మొర్దెకై మహిమపరచబడ్డ కాలంలో కదా దేవుని ప్రజలకు సంఘానికి అనుకూల పవనాలు వీస్తున్నాయా? చంపేత్తకి చట్టం తయారైపోతుంది సార్. 127 సంవత్సరంలో ఏ ఒక్కడు కూడా మిగిలిపోకుండా ఒక్క దినమంది అందరూ చచ్చిపోయేలాగా చట్టం తయారై తాకీదులు అంచెల వారి చేత అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి. అలాంటి మూమెంట్ ఉంటే ఈ కుట్రదారుడు, ఈ కుట్ర చట్టములు తయారీదారుడు ఎవడైతే ఉన్నాడో ఆడికే డ్యూటీ అయ్యాడు యేసు ప్రభు. అదే రాజుగారికి నిద్ర పట్టపోతాం ఏంటి? అరే పుస్తకం తేరా అంటవేంటి? అటు తీస్తే ఆ పుస్తకమే రావటం ఏంటి? అందులో మొర్దెకై రాజు ప్రాణములను కాపాడిన పేజీ చదవటం ఏంటి? ఏమండి? స్వామి ఏమిటి నీ దివ్యలీలా అంటవే ఇక. ఆ పుస్తకం నిద్రపడిపోతాం ఏంటి? ఆ పుస్తకం తెత్తమండి, అందులో ఆ పేజీ వస్తాం ఏంటి? అందులో మొర్దెకై చేసిన కార్యం అన్నాడికి ఏమి ఇచ్చారు అన్నాడు. ఏమీ లేదన్నాడు. తెచ్చే ఇంత దుర్మార్గం ఎందుకు? నా రాజ్యములో నా ప్రాణమును కాపాడిన వాడికి నమ్మకస్తునికి ఘనత లేకపోవడమా అని గాకే అని ఆ ప్రధాన్ని గాకేశారు. వచ్చేసాడు. అరే రాజు ఎవరికైనా బెస్ట్ సన్మానం చేయాలంటే ఎట్ట చేయాలరా అన్నాడు. అది మనకే కదా అనుకోండి, తెగ చెప్పేశాడు వాడు. ఇదంతా గేట్ కీపర్కి గుమ్మకం నుంచి రోడ్డు చేసే అన్నాడు. అది కూడా నీ చేతులతో చేయమన్నాడు. 50 సార్లు ఆత్మహత్య చేసుకున్నట్టు అయిపోయింది అడిగి. ఎందుకంటే 50 మూరలు ఉరికాయ పెట్టుకున్నాడుగా. అది మెంటలు కాబట్టి ఉరికాయ అంత ఎత్తున ఉంటున్నా 7 అడుగులు చాలదు. పోనీ నెఫీలుడు అయితే 10 అడుగులు, 50 అడుగు 50 మూరలు ఎందుకు మెంటలు అడిగి? కచ్చి తిక్క మొర్దెకైని ఉరిదిస్తే దేశం అంతా కనపడాలని కసి. నాకు ఎవరైనా తారీఖులు చెప్తే నాకు అదే టెన్షన్. ఎవరు తారీఖు ఎందుకు చెప్పాడు వీడు? నాకు టెన్షన్ వచ్చేద్ది. గతంలో ఒకసారి చెప్పారు 2021కి తారీఖు చెప్పిన కానీ టెన్షన్ పట్టుకుంది నాకు. అమ్మో ఆడట్టగా తారీఖు చెప్పాడు, పాప మట్ అయిపోయాడు, తారీఖు ఏందిరా బెంగొచ్చేద్దు నాకు. మన ఆత్మల భారం కదండి. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. అంటే మొర్దెకై ఘనపరచబడిన కాలం క్రైస్తవ్యానికి అనుకూల పవనములు వీచిన కాలం అంటారా? కాదు కదండి. నెబుకద్నెజరు సాష్టాంగ దండ ప్రమాణం చేసి దానియేలును పూజించి నైవేద్యములు సమర్పించి ధూపదీపములు సమర్పించినటువంటి బహుదానములు కానుకలు సమర్పించినప్పుడు నెబుకద్నెజరు క్రైస్తవుడిగా దేవుని సేవిస్తున్న కాలం అది. ఆ దేవుడి పేరు తగ్గలేదు, పనికి మళ్ళీ పేర్లు నోటికి వాది. నీ పేరేంట్రా? ఏంటిదే? మికాయేలా చైత్యం పలక నా పేరు అని తన గ్రామ దేవతల పేర్లు పెట్టుకున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వాడికి ఇష్టదైవాల పేర్లు. మన అయ్యగారులు ప్రార్థన చేసి ఆ పేర్లు పెట్టేస్తారనుకో, అది వేరే విషయం. వాళ్ళందరికీ వందనాలు. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మకు నమ్మమున ఇతనికి షడ్రక్ అని పేరు పెడతారంటే, షడ్రక్ అనేది ఒక బబులోని దేవత పేరు. వీడు ప్రార్థన చేసి పెడతాడు, మరి నేనేం చేయను? ఏమనంటే జపన్య మా మీద పడతాడు పద్దాకంటే, నువ్వు పోయి షడ్రక్ మీద పడితే తప్పులేదా? మళ్ళీ తప్పదుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. లేకపోతే ఏం పనులు సార్? ఆలోచించొద్దాం మనం. ఏమండి? ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన శక్తి, ఆయన పరిశుద్ధత, ఆయన కార్యాలు ప్రజలకు అర్థమయ్యే పేరు ఏదైనా పెట్టాలి. కానీ పోయి బబులోని దేవతల పేర్లు తీసుకొచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమున షడ్రక్ మేషక్ అబేద్నెగో
మళ్ళీ ఆడు ఒక రకంగా ఊగాడు అనుకో, ఏయ్ గో ఇన్ జీసస్ నేమ్ అంటాడు. మరి నువ్వే ఎంత కేకేసి రప్పించింది. ఆరాధన చేసి ఆవాహం చేసిన తర్వాత ఆమె నన్నాక మళ్ళీ వెళ్ళిపోమని మొదలు పెట్టావేమిట్రా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బోధపడుతుంది అంటారా నేను చెప్పేది? సార్, సంఘం మహిమపరచబడ్డ కాలం ఎప్పుడూ కూడా అనుకూలమైన కాలం కాదు సార్. ఈ సంఘానికి పరమగీతాలు 2లో ఒక పేరు పెట్టారు సార్, గుర్తుందా మీకు? బలురక్కసి చెట్ల మధ్యలో మల్లిప. దాన్ని జాగ్రత్తగా గ్లౌజులు వేసుకొని నాన్న తిప్పలు పడి దాన్ని కట్ చేసి ఆ పువ్వు తీసుకొచ్చి నువ్వు ఇంటికాడ పెడితే పుష్పించదు, ఎండిపోద్ది. అది ముళ్ళ మధ్యలోనే వికసిస్తుంది. అది దాని పేరు సంఘం సార్. ఆ సంఘం వికసించేదే శ్రమల మధ్యలో అండి. సంఘం రోజు రోజుకి శ్రమలు పెరిగిపోయి ఆటంకాలు పెరిగిపోయి ప్రమాదాలు జరిగిపోతుంటే మైకి అంటాడు. ఏంట్రా అంటే శ్రమ పెరుగుతుంది కాబట్టి మహిమ. అయ్యా నీకు ఎడ చెప్పాలో అర్థం అవుతలేదు నాకు. పుట్టిదే మరి భావోద్రేకాలు రెచ్చగొట్టి ప్రజలను ఆ విధంగా చేసి కాస్త ఏటా మళ్ళీ మాట్లాడుతావు. సంఘానికి మహిమ వచ్చేది శ్రమలోనా నాన్న? సంపూర్ణ స్పృహలో ఉండి దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉండి మోకాళ్ళ మీద ఉండి ప్రభు స్వరమును పొంది మాట్లాడుతుంటే కలబడిపోతాడు మనిషి. నాతో కాదు రే, నీకు దండం పెడతా, ప్రార్థనలో పెరుగులాడు. అక్కడ మొర్దెకైని చూసాం, దానియేలును చూసాం, ఏమండి పౌలయ్య గారిని. ఇతడు దేవదూత అన్నారా లేదా? ఎందుకని? ఆ ప్రాంతమంతయు దైవభక్తి పరులు, ప్రార్థనా పరులు, సంఘస్థులు కాబట్టి కాదు. వీడు నర్రకంతకుండా 5 నిమిషాల ముందు అన్నారు. వీడు భాష కూడా మారిపోయింది అంతా. ఆ తర్వాత దేవుడు దేవదూతని గోలబెట్టేస్తున్నారు సార్. వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, శ్రమల మధ్య దేవుడు తన సంఘమును మహిమపరుస్తూ వచ్చాడు. ఈ సంవత్సరము ఈ మందిరానికైనా దేవుడు తన మహిమనిస్తానని వాగ్దానం చేసినాడు. ఈ వాగ్దానమును కలిగిన వాళ్ళముగా ఎత్తిపట్టి ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం. తప్పకుండా దేవుడు ఆ మహిమను మనకు అనుగ్రహిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు సంఘానికి ఇచ్చే మహిమ వేరు, సంఘము దేవునికి ఆరోపించవలసిన మహిమ. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమి లేదని. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరని వాక్యం మనందరికీ తెలిసిందేనని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అయితే ఇలాంటి మందిరంలో ఇంతమంది బిడ్డలు ఉన్నారు కదా, మీరు ఎలా ఉన్నారు మందిరంలో? 29వ కీర్తనలో ఒక వచనం చదివి పెట్టండి, బహుశా 9వ వచనం అనుకుంటా. నేను ఎక్కువ సమయం తీసుకొని ముగిస్తున్నాను. ఆలయ ప్రతిష్టల్లో ప్రసంగం ప్రధానం కాదండి. ప్రతిష్ఠించడం, ఆరాధించడం, కృతజ్ఞతార్పణలు చెల్లించడం, సాక్ష్యం చెప్పడం ఇవి ప్రధానం. అయినను వాక్యం లేపకుండా మనకి ఏ కూడిక వేడుక అవ్వదు కనుక ఈ పాటి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. 29 యెహోవా స్వరము లేళ్లను ఈన చెయ్యును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. ఆమేన్. అందరు చెప్పండి, ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. పోని మన భాషలో మాట్లాడదాం, ఆయన ఆలయములో ఉన్న అందరము ఆయనకు మహిమ తీసుకుని రావాలి. నీవు ఆలయంలో ఉన్నవగా, నువ్వు కూడా ఆలయంలో ఉన్నవగా, నేను కూడా ఆలయంలో ఉన్న మన ద్వారా దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? ఆలయములో ఉండగా సరే ఏదైనా ఆయనకు ప్రభావమును ఆరోపించగలిగిన స్థాయి మనకు రావాలా? మీరు ఆలోచించండి ఒక్క మాట. మీరు చదవనక్కర్లేదు, కొందరిని జ్ఞాపకం చేస్తాను నేను. ఏమండి, నేను కొందరిని జ్ఞాపకం చేస్తాను.
పాత నిబంధనలోంచి ఈ చివరి దాకా వస్తాను, కొన్ని అలాగ గుర్తుపెట్టుకోండి. ఆదామా నీవెక్కడా అని అడిగాడు దేవుడు. ఆదాము తోటలోనే ఉన్నానయ్యా అన్నాడు. మరి నా దగ్గరికి ఎందుకు రావట్లేదు నాన్న అన్నాడు. సిగ్గు, భయము, పారిపోతున్నాను, దాక్కుంటున్నాను అన్నాడు. ఇప్పుడు ఆదామా నీవెక్కడ అంటే ఏకవాక్య జవాబు అండి, నీ తోటలోనే. దేవుని తోట అంటే సంఘమేగా, దేవుని తోట అంటే మందిరమేగా, పరిచర్యగా, సావాసమేగా. అంటే సంఘములో ఉన్న వాళ్ళే దేవుని ఎదుటికి రాలేని స్థితిలో ఉన్నారుగా. ఆలయములో ఉన్నవన్నీ, నా భాష మీకు అర్థమవుతుందా? నువ్వు ఆలయంలోనే ఉన్నావు, సంఘములోనే ఉన్నావు, సేవలోనే ఉన్నావు, కానీ ఆయన ఎదుటికి రాలేని స్థితిలో ఏదో ఒక చోటు, ఏదో ఒక దాన్ని అడ్డం పెట్టుకొని బతికే పరిస్థితి. చెట్టెనకాల ఉన్నావు. ఒకవేళ ఏదైనటువంటి కులమో, మతమో, పదవో ఏదో అడ్డు పెట్టుకొని బతికేస్తున్నావా? మళ్ళీ చెప్తున్నాను, కులమో, మతమో, పదవో ఏదైనా అడ్డు పెట్టుకొని బతికేస్తున్నావా? మందిరములోనే తిష్ట వేసుకొని ఉన్నావు, దేవుని తోటలోనే ఉన్నావు, కానీ దేవుని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నావు. ఏం ప్రయోజనం నువ్వు ఉండి? మందిరములోనే, తోటలోనే. నీ స్థానం ఏది? ఆలయములోనే. నీ స్థానం ఏది? దేవుని ఎదుట, చెట్టు వెనకాల. నీ ద్వారా దేవునికి ఏం మహిమ వస్తుంది మరి? సరే, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్దాం. ఈ ప్రత్యక్ష గుడారములో నీ స్థానం ఏది? పాపిష్టోడైతే ఆవరణలో ఉంటాడు, యాజకుడైతే పరిశుద్ధ స్థలములో ఉంటాడు, ప్రధాన యాజకుడైతే అతి పరిశుద్ధ స్థలములో ఉంటాడు. క్రీస్తు ప్రభుల వారు శిలువలో చనిపోయి సదాకాలమునకు సరిపడ ఒకటే బలి చేసేశారు కనుక పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధుల మధ్యలో తెర చెరిగిపోయింది, తీసివేయబడింది, తెర తొలగిపోయింది. ఇప్పుడు సిలువ బలిపీఠము వరకు రాగలిగితే ఎవడైనా అతి పరిశుద్ధ స్థలములో మందస్సు మీద, కరుణాపీఠ మీద కూర్చొని యేసయ్య దగ్గరికి డైరెక్ట్గా వచ్చేయచ్చు. మరి యేసుక్రీస్తు సిలువ మరణ త్యాగము వలన నీకు అనుమతించబడిన అద్భుతమైన అవకాశం రెడీగా ఉన్నాక కూడా నువ్వు ఇంకా బలిపీఠం దగ్గర మిగిలిపోయావా? బలిపీఠము అంటే ఏమిటి తెలుసా? సమర్పణ జీవితం అనండి. అంటే నువ్వు సమర్పణలోనే ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ ఏంటి? గంగాలం, శుద్ధీకరణ. నెక్స్ట్ ఏంటి? దీపవృక్షం, పరిశుద్ధాత్మ అభిషేకం. నెక్స్ట్ ఏంటి? సహవాసం, బల్లా. నెక్స్ట్ ఏంటి? ధూపవేదిక, ప్రార్థనా జీవితం. అక్కడ కుదురుకుంటే ఆయన కరుణాపీఠం నీకు దొరుకుద్ది. నువ్వు మేము క్రిస్టియన్సే, మేము కిరత్తానమే, మేము పేదనే, మేము అలేలుయే, నువ్వు చచ్చిపోతాను అన్నావుగా. ఏడున్నావు చర్చిలో? ఇంకా సమర్పణలో కూడా రాలేదు కనీసం. ఇంకెప్పుడు శుద్ధీకరణలోకి వస్తావు? ఎప్పుడు అభిషేకంలోకి వస్తావు? ఎప్పుడు సహవాసంలో యోగ్యంగా బలలో పాలు పొందుతావు? ఎప్పుడు ధూపవేదిక దగ్గర నీ లైఫ్ సెటిల్ అవుద్ది ప్రార్థనా జీవితంలో? ఎప్పుడు కరుణా పీఠ మీద దేవుడిని ముఖాముఖ కలుసుకునే అనుభవానికి వస్తావు? తోటలోనే. ఎక్కడా? గుడారంలోనే. ఎక్కడా? సమూయేలు దాకా వస్తే అతి శ్రేష్ఠ స్థలములోనే ఉన్నాడు, కానీ కదలలేని స్థితిలో ఉన్నాడు ఏలీ. నా భాష మీకు అర్థమవుతుందా? ఎక్కడున్నాడు? మందస్సం ఉండే చోట్ల ఉన్నాడు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ దీపంలో నూనె తగ్గిపోతుందంటే పోయగలుగుతున్నాడా? బలిపీఠ మీద మంట ఆరిపోతున్న కట్టెలు వేయగలుగుతున్నాడా? ఎవడైనా పాపం చేసి ఉండొస్తే బలి అర్పణ చేయగలుగుతున్నాడా? 4 రకాల పొడులు నూనె తీసుకుని చేతిలో వేయగలుగుతున్నాడా? రాత్రి మొదలుకొని ఉదయం వరకు నూనె తీసి ప్రదీపములలో చక్కగా నింపగలుగుతున్నాడా? ఉన్నాడు, ఏం చేయలేకపోతున్నాడు. నా మాట అర్థమవుతుందా? ఉన్నాడు, ఎదురుకు రాలేకపోతున్నాడు. ఉన్నాడు, మందసం దాకా రాలేకపోతున్నాడు. ఉన్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు. లూకా 13 ఉన్నది 18 ఏళ్ళుగా దయ్యం పట్టే ఉంది. అపోస్తులు 14 ఉన్నాడు, ఓత చేయగలిగి ఉన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? ఉన్నారు సార్ వీళ్ళందరూ మందిరంలోనే. ఏం చేస్తున్నారు? ఏం ఉపయోగం? అదే కాలేబుని చూడండి.
జనాలు తిరుగుబాటు చేస్తుంటే, ఇష్టానుసారంగా మాట్లాడితే, నానా గొడవలు చేస్తుంటే నాకు ఎంత ఇష్టమో మాట. ఏడుస్తాను అప్పుడప్పుడు, ప్రభా ఇలాంటి వాళ్ళు సంఘంలో ఇవ్వయ్యా. కాలేబు జనులను మోషే ఎదుట నిమ్మలపరిచి, ఎంత మంచి మాట. సంఘానికి ఒక్క కాలేబు ఉంటే దైవజనులు దుఃఖంతో చచ్చిపోయే పరిస్థితి రాదు. చాలామంది దైవజనులు వాళ్ళ పరిస్థితులు చెప్తా ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. మొన్న ఒక దైవజనుడు 65-67 సంవత్సరాల వయసు ఉంటాయి. కొంతమంది కుట్ర చేసి ఎక్కడో చచ్చిపోయిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి తెల్లవారుజామున మందిరం దగ్గర పడుకోబెట్టి, ఈ మందిరంలో ఈ అబ్బాయి చచ్చిపోయాడు, కారణం పాస్టర్ గారని కేసు పెట్టారు. పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఊరోళ్ళందరికీ తెలుసు వాళ్ళు కావాలని కుట్ర చేస్తున్నారని. చచ్చా పాస్టర్ గారు మంచి పెద్ద ఆయన, మంచి దైవజనుడు అని. పోలీసు వారికి కూడా, పాస్టర్ గారు మాకు తెలుసు కానీ తప్పదు కదా, ఒకసారి వచ్చి వెళ్ళండి, ఏం కాదులే అని చాలా గౌరవంగా తీసుకెళ్లారు. చక్కగా పాస్టర్ గారిని ఎస్ఐ గారు ఎదురుగుండా చైర్లో కూర్చోబెట్టారు. ఏ అమర్యాద కానీ దురుస్తనం కానీ లేదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంచారు. మొత్తానికి దాన్ని ఎలాంటి కుట్ర చర్యగా మారకుండా చేసి పంపించేశారు. అంత క్లోజ్. కానీ ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి భయంకరంగా ఏడుస్తున్నాడు. అయ్యో పాస్టర్ గారు, ఇట్లాంటివన్నీ సేవలో శ్రమలు సహజమే కదయ్యా, దేవుడు మీ పక్షంగా ఉన్నాళ్ళయ్యా, మీరు బాధపడకండి అయ్యా, మీరు ఏడిస్తే మేము చిన్నవాళ్ళు మేమేమో ధరుస్తాం, మీరు పెద్దవాళ్ళయ్యా అని మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక్క మాట అన్నాడు, ఇవన్నీ సహజమే కానీ ఒకటి మాత్రం సహజం కాదు సార్ అన్నాడు. ఏంటంటే సుమారు ఉదయం సాయంత్రం సుమారు 10-14 గంటలు స్టేషన్లో కూర్చుంటే ఒక్క విశ్వాసం కూడా రాలేదంట. సంఘం ఎంతమంది ఉంటారో తెలుసా? కనీసం 2000 మంది ఉంటారు. 2000 పిచ్చి వాళ్ళకి ఏడుస్తున్నాడు. ఎందుకు సార్? నేను చేయలేను సార్. నాకు కూడా చాలా దుఃఖం వచ్చింది. ఆయన ఏడుస్తుంటే పెద్ద ఆయన, మేము ఆయన చాలా పెద్దగా చూసాం. నేను సేవకు వచ్చిన తొలి నెలలో బుట్టాయిలో ఉండేటప్పుడు ఆయన సంఘం 1200 మంది. నా వల్ల కాదు పాస్టర్ గారు, మీరు ఎవరు నన్ను ఒక మంచి సేవకుని పంపండి, నేను సంఘం ఇచ్చేస్తాను అంటే వద్దయ్యా అని కాళ్ళ వెళ్ళబడి బతిలాడి, మీరు మోసే అలాంటి దైవజనులయ్యా అంటే నా బ్రతుక్కి అన్ని కార్యాలు జరగలేదుగా అయ్యా అన్నాడు. నేను అన్నాను, అలాంటి జనమే ఉన్నారు కదయ్యా, కాబట్టి నువ్వు మోసేస్తాయి అన్నాను. ఆయన మెల్లిగా అర్థం చేసుకోరు. నిజమే, ఒక్కటే మాట. విగ్రహారాధన జరిగినప్పుడు, డ్యాన్స్ వేసినప్పుడు, దేవుని కోపం వచ్చినప్పుడు మీలో యెహోవా పక్షం ఎవడు రండి అంటే 11 గోత్రాలు ఒక్కడ కదలలేదండి. పిచ్చెక్కిపోద్ది నాకు అసలు. ఊరు ఇన్ని సంవత్సరాలుగా ఐగుప్తు నుండి తీసుకొచ్చి టన్నుల కొద్ది మన్నా పెట్టి, బండ్లో నీళ్లు పెట్టి, ఎండబడకుండా మేఘం పెట్టి, రాత్రులు అగ్గి పెట్టి, ఏమండి మీరు దేవుని పక్షం కాకపోతే ఎవరి పక్షం ఉంటారు వీళ్ళు? 11 గోత్రాలు, కొన్ని లక్షల మంది, 30-40 లక్షలు ఒక్కడి కదలలేదు సార్. అంటే ఇన్ని సంవత్సరాలుగా నేను రాసిన పాట గుర్తుందా మీకు? మారాను మార్చితివి, పూరేళ్ళను ఇచ్చితివి, నీ రెక్కలపై మోసి తెచ్చితివి అని. ఇంత చేసిన దేవుడి పక్షం ఒక్కళ్ళేడండి. ఉంటారు మనుషులు. ఎందరు ఉన్నా నీ ఒక్కడివే అన్నమాట ఎంత నిజం. నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను ప్రియులారా, సంఘంలోనే ఉన్నావు, ఏం ప్రయోజనం? ఒకడేమో నడుము వంగిపోయి ఒకడు ఊత చేయి, నీ వల్ల సంఘానికి ఏంటి ప్రయోజనం? ఒక సాక్ష్యం చెప్పవా? ఒక ప్రార్థన చేయవా? 10 మందిని సమకూర్చవా? ఏంటి అసలు జనాభా లెక్కలకైనా మనం ఉన్నది? నిన్నగాక మొన్న మారిందండి రాహాబు, మొత్తం జనమందరిని మార్చుకుంది. నిన్నగాక మొన్న వచ్చిందండి రూతమ్మ, బెత్లెహేము దాకా వచ్చేసింది. నిన్నగాక మొన్న వచ్చాడండి ఎలీషా, యెహోవా జీవముతో నీ జీవముతో విడువనని స్థిరపడిపోయాడు. నేనేమన్నా ఇన్నేండ్లుగా ఉన్నాం సంఘంలో, ఫలమేది? ఒకడేమో నడు వంగిపోయి ఒకడు ఊత చెయ్య, ఒకడేమో నిద్రపోతాడా అక్కడ కూర్చొని, ఒకడేమో ఫలం ఇవ్వడా. ఆయన ఆలయములో ఉన్న వాళ్ళమందరం
ఆయనకి మహిమ తేగలగాలి. వ్యర్థంగా ఉండొద్దు, నిష్ప్రయోజనంగా ఉండొద్దు. దీని నిమిత్తము నేల ఏల వ్యర్థం అయిపోయి నరికేయని దేవుడి చేత అనిపించుకోవడం ఉండొద్దు. ఒక్క మోషే ఉన్నాడంటే 30-40 లక్షల మంది మీదకి ఉగ్రత రాకుండా అడ్డుపడ్డాడు. ఆమె చిన్ని సమయాలు వచ్చాడంటే దీపం ఆరిపనివ్వట్లేదు. ఆమేన్. చిన్నోడే కానీ దీపాన్ని ఆరనివ్వట్లేదు. అన్నా ఉందంటే 84 సంవత్సరాలుగా ఇశ్రాయేలులకు విమోచన కూడా రావాలని ఏడ్చి ప్రార్థనలు చేస్తానే ఉంది. ఆమేన్. మందిరములో వేస్ట్గా ఉందామా బిడ్డలారా? చెప్పండి నాకు జవాబు. సేవలో వ్యర్థంగా ఉందామా? మన జీవనోపాధి కోసం, ఉనికి కోసం ఉందామా? ఏదో చెట్టు వెనకాల బతికేద్దామా? మందిరములో ఉన్నామంటే దీపం ఆరనివ్వని సేవ చేద్దాం. యెహోవాకు ప్రతిష్ఠితులుగా ఉండే సేవకులను లేపడానికి హన్నా లాంటి ప్రార్థనలు చేద్దాం. విమోచకుల కొరకు అన్నా లాంటి ప్రార్థనలు చేద్దాం. బలిపీఠానికి మందసానికి మధ్యలో బుడి అడుగులతో పరుగులెత్తున్న సమయంలో ఆత్మను పొందుదాం. ఆమేన్. మనం ఉన్నామంటే కోపం ఆగాలి. మనం ఉన్నామంటే దీపం ఆరకూడదు. మనం ఉన్నామంటే ఒక జనమును ప్రవాహంగా తీసుకొని రావాలి. భయంకరమైన పాపిష్టి సమరయ స్త్రీ ఊరి వారందరినీ ప్రభు దగ్గర తెచ్చేసింది. వ్యర్థంగా ఉండొద్దు. ఇంతమంది వచ్చాం కాబట్టి మందిరం లోపల బయట టెంట్లలో జనం ప్రతి ఆదివారం అలా ఉండాలి. గొర్రెని కనాలి. నీవే సువార్త ప్రకటించాలి. నువ్వే నీ సాక్ష్యం చెప్పాలి. మందిరంలో నడుము వంగిపోయిన వాళ్ళంగా ఉండొద్దు. ఊత చేయగల వారంగా ఉండొద్దు. కదలలేని వారంగా ఉండొద్దు. కునికి నిద్రిస్తున్న వాళ్ళంగా ఉండొద్దు. చురుకైన వాళ్ళంగా ఉందాం. బాధ్యత గల వారంగా ఉందాం. పనిచేసే వాళ్ళంగా ఉందాం. సమకూర్చే వారంగా ఉందాం. అకుల ప్రిస్కిల్లా తమ ప్రాణం అడ్డేసి పాస్టర్ గారిని కాపాడుకున్నారు. గాయు సంఘమంతటికి ఆతిథ్యం ఇస్తూ ఉండేవాడు. రూఫస్ యొక్క తల్లి పౌలు గారి కూడా తల్లిలాగా ఆయన పోషణ బాధ్యతలు చూసుకుంది. ఎపఫ్రోదితో సేవకుల అవసరాలు తీరుస్తూ ముందుకు వచ్చాడు. సంఘములు ఎందరో తిమోతి సంఘములకు వచ్చిన చింత కలిగిన వాడిగా ప్రార్థనలు చేస్తున్నాడు. సంఘములో ఉన్నామంటే ఏదో సభ్యులంగా ఉండొద్దు. ఏదో ఒక ప్రాముఖ్యమైన పాత్రగా మారదాం. ఒక తిమోతి ఈ రోజున అవసరం లేడా? ఒక సమూయేలు అక్కర్లేదా మనకి? ఒక ఎపఫ్రోదితు వద్దా? ఒక రూఫస్ లాంటి తల్లి లాంటి తల్లి మనకు వద్దా? సంఘములో అలాంటి వారు లేపబడాలని ప్రతి మందిరం ఇలాంటి పరిశుద్ధులతో మహిమాయుక్తంగా ప్రకాశించాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నా. కృపగల దేవుని ఆత్మ ఈ వాక్యమును మనందరి వినికిల్లో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ప్రకటించబడ్డ వాక్య ఫలింపు కొరకు ప్రార్థన. తలలు ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.